ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. గత రాత్రి ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో రామోజీరావును హైదరాబాద్లోని స్టార్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ వైద్యులు వెంటిలేటర్ మీద వైద్యం అందిస్తుండగా ఆయన కన్నుమూశారు. గతంలో ఆయనకు స్టంట్ వేసిన తర్వాత కొద్ది కాలం పాటు నిలకడగా ఉన్న రామోజీరావు మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. నడవడానికి కూడా ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో ఆయన కొద్ది కాలంగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. గత రాత్రి ఆయన తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో స్టార్ హాస్పిటల్కి తీసుకుని వచ్చారు. తెల్లవారుజామున 4:50 రామోజీరావు తుది శ్వాస విడిచారు. రామోజీరావు పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీలోని ఆయన నివాసానికి తరలించారు. సినీ రాజకీయ ప్రముఖులు అక్కడికి చేరుకుంటున్నారు. ఆయన్ను ఆఖరిసారిగా చూసి నివాళులు అర్పిస్తున్నారు. ఈ వార్త తెలిసిన చాలామంది తెలుగువారు ఆయన్ను గుర్తు చేస్తూ, ఆయన మీడియాకు అందించిన సేవలను గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నవంబర్ 16 కృష్ణా జిల్లా పెదపారుపూడిలో చెరుకూరి వెంకట సుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు. అక్కలు రాజ్యలక్ష్మి, రంగనాయకమ్మ తర్వాత ఆయన జన్మించారు. కుటుంబ సభ్యులు రామోజీకి తాతయ్య రామయ్య పేరు పెట్టారు. బడిలో మాస్టారుకు తన పేరు రామోజీరావు అని చెప్పి తన పేరును తనే పెట్టుకున్నారు. చిన్నప్పటి నుంచే విలక్షణ సృజనాత్మకత ఉన్న వ్యక్తి ఆయన. ఈనాడు దినపత్రికను ప్రారంభించి తెలుగునాట సంచలనం సృష్టించారు. 1974 ఆగస్టు 10 విశాఖ సాగర తీరంలో ఈనాడును ప్రారంభించారు. ప్రారంభించిన 4 ఏళ్లలోనే పాఠకుల మానస పుత్రికగా ఈనాడు మారింది. ఈనాడుతో పాటు కీలక మైలురాయిగా సితారా సినీ పత్రిక నిలిచింది. వార్తను నమ్మాలంటే ఈటీవీ బెస్ట్ అని నమ్మకం కల్పించారు. ఈనాడు పేపర్లో ఏ వార్త వచ్చినా ఖచ్చితంగా నిజమై తీరుతుంది అనే భావన ప్రజలకు వచ్చింది. తెలుగులో మాత్రమే కాకుండా వివిధ భాషలలోనూ ఆయన న్యూస్ ఛానల్స్ అందుబాటులోకి తెచ్చి భాషతో సంబంధం లేకుండా దేశంలో ప్రపంచంలో ఏం జరుగుతుందో అర్థమయ్యేలా వార్తలను వాస్తవంగా టెలికాస్ట్ చేశారు. చెరుకూరి రామోజీరావు ఈనాడు మార్గదర్శి గ్రూప్ సంస్థల అధినేత మాత్రమే కాదు, తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు, ప్రచురణకర్త, మార్గదర్శి చిట్ ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి మొదలగు వ్యాపార సంస్థల అధినేత. రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూప్స్ ఆధీనంలో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిలిం సిటీ ఉంది. 2016లో భారత ప్రభుత్వం అతనిని దేశ 2వ అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్తో సత్కరించింది. రామోజీరావు తెలుగువారి హృదయాలలో చెరగని ముద్ర వేశారు. ఆఖరి క్షణం వరకు ప్రజా శ్రేయస్సు కోసమే పరితపించారు. పనిలోనే విశ్రాంతి అనేది ఆయన ప్రాథమిక సూత్రం. చివరి క్షణం వరకు పనిలోనే విశ్రాంతి సిద్ధాంతాన్ని పాటించిన మహానీయుడు. తెలుగువారికే కాదు యావత్ దేశ ప్రజలకు గుర్తుండిపోయే రామోజీరావు గారికి సుమన్ టీవీ ఘననివ్వాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.